అందరికీ హాయ్, నా పేరు స్నేహ. వెల్కమ్ టు టంగుటూరి స్నేహ 999. ఇవాళ హోమ్ మేడ్ గీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్వచ్ఛమైన నెయ్యి అండి, ఒక్కసారి ట్రై చేయండి. నాకైతే ఈ మీగడకి ఒక 6 days పట్టింది ఆ మీగడ రావడానికి. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పాలు ఎక్కువనే ఉంటాయి, అందుకే నేను డైలీ 2 times ఆ మీగడని తీసి మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను. ఈ మీగడని ఎప్పుడైతే మనము నెయ్యి చేయాలనుకుంటామో అప్పుడే దీన్ని బయట పెట్టుకోవాలి. అట్లనే దీంతో పాటే కొన్ని వాటర్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను జ్యూసర్ తీసుకున్నాను, ఎందుకంటే మీకు చూపించడానికి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది మిక్సీ అవుతున్నప్పుడు అనేసి. ఇప్పుడు దాంట్లో ఇందాక తీసుకున్న వెన్న, కొన్ని కూల్ వాటర్ వేసుకొని మిక్సీ తిప్పుకోండి. ఒకసారి తిప్పినప్పుడు క్రీమ్ అవుతుంది. ఫస్ట్ మనకి చూసారు కదా క్రీమ్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినామంటే ఇప్పుడు మనకి వెన్న రావడం రెడీ అయిపోతుంది. మనకు వెన్న వచ్చేసింది, ఇప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను ఒక స్టెయినర్లో వేసుకుంటున్నాను. ఇందాక మనం పోసిన వాటర్ అంతా వెళ్ళిపోవాలి, ఓన్లీ వెన్ననే ఉండాలి మనకి. ఫస్ట్ స్టెప్కే ఇంతేం రాలేదు, ఇంతకు ముందు కూడా చేశాను. ఇంకా అన్నీ కలిపి ఒకటేసారి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ప్యూర్ వాటర్తో, మంచి వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వెన్నని వాటర్ అన్నీ ట్రాన్స్పరెంట్గా అయి ఉండాలి. ఇలా మనం బాగా వాష్ చేసుకుంటేనే నెయ్యిలో వచ్చే బ్రౌన్ కలర్ పార్ట్ తక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ఎందులో అయితే నెయ్యి చేసుకోవాలనుకుంటున్నామో అందులో వేసి ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కొంచెం పెద్దదే తీసుకోండి బౌల్ నెయ్యి చేసుకోవడానికి, ఎందుకంటే వెన్న కరిగేటప్పుడు పొంగుతుంది. దీన్ని అప్పుడప్పుడు బాగా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. నాకు మొత్తం రెడీ, వెన్నతో సహా మొత్తం నెయ్యి రెడీ కావడానికి నాకు ఒక 1/2 hour టైం పట్టింది. చూసారు కదా, నెయ్యి గోల్డ్ కలర్లో వచ్చింది. ఇంకొంచెం కలర్ రావాలి. ఇల్లంతా వాసన బాగా వస్తుంది, నెయ్యి వాసన. ఆ కిందున్న బ్రౌన్ కలర్ పార్ట్ అంతా బ్రౌన్గా అయిపోతుంది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక తమలపాకు వేసుకోండి. తమలపాకు లేకపోతే ఒక ఇలాచి అయినా సరే వేసుకోండి, వాసన బాగా వస్తుంది.
మన నెయ్యి రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత ఏదైనా ఒక మీకు ఏది కంఫర్ట్ ఉంటుందో అందులో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఇది నా దగ్గర ఉన్న గ్లాసు, ఇది 1/2 లీటర్ గ్లాసు. నేను ఎప్పుడు దీంతోనే కొలుచుకుంటాను నెయ్యిని. నా దగ్గర ఉన్న మొత్తం వెన్నకి కొంచెం తక్కువ 3 గ్లాసులు వచ్చింది. కొంచెం తక్కువ 3/4 కేజీ అనుకోండి. ఇంకా మన హోమ్ మేడ్ ప్యూర్ ఘీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టవచ్చు. ఏం పాడవదు, చాలా రోజులు బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.